నమస్తే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీ ఇంట్లో ఉన్న అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వేదిక కానుంది. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి అసలు వారి దగ్గర ఎలాంటి సంబంధాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మన ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రార్థన శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది 9154690099. ఈ నెంబర్కి ఫోటో బయోడేటా పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా ఎలాంటి సంబంధాలు కావాల్సి చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. మరి ఎలాంటి ప్రొఫైల్స్ తీసుకొచ్చారు? వివాహానికి ఆతృత పడే వాళ్ళందరివి తీసుకొచ్చాను తల్లి. ఎందుకంటే కనుక ఇంక దగ్గరకు వచ్చేస్తుంది, మంచి రోజులు వచ్చేసినట్టే కొంచెం ఆశ్రయించమించు. అందువల్ల తొందరగా చూసుకోవాలి, నిశ్చితార్థాలు చేసుకోవాలి. వివాహానికి తదుపరి కళ్యాణ మండపాలు హడావుడి అంతా ఇంకా స్టార్ట్ అయిపోతుంది. దగ్గరకు వచ్చేసాయి. అందుకని మేము కూడా కొంచెం ఇంచుమించు బిజీగానే ఉన్నామమ్మా. అప్పుడు మొన్నటితో వెళ్ళిపోయింది అంతా కూడా, మూడాలు కూడా. అందువల్ల ఇంకా దగ్గరలోనే ఉంది కాబట్టి అమావాస్య తదుపరి ముహూర్తాలు కూడా చాలా ఉన్నాయమ్మా. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఆర్యవైశ్య క్యాస్ట్ అమ్మాయిలు, 27 సంవత్సరాల అమ్మాయి, 5'3" హైటు. ఈ అమ్మాయి బీటెక్ చేసి బెంగళూరులో చదువుకుంటుంది, బెంగళూరులో జాబ్ చేస్తుంది. 36 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, యుఎస్లో ఉంది. అమ్మాయి 285K వస్తుంది. H1B ఉంది, I-140 కూడా ఉంది. తగినటువంటి వరుడు కావాలి యుఎస్ నుంచి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'7" హైటు, MBA, 12 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ అబ్బాయిలు కూడా మనం చెప్పుకుందాం. మరి హైదరాబాద్లోనే 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 21 lakhs ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు. తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, MS, యుఎస్లో 140Kలో ఉన్నాడు ఈ బాబు. తగినటువంటి వధువు కావాలి. H1B ఉంది. అదేవిధంగా 26 సంవత్సరాలు, 5'7" హైటు, MBA, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు. ఆర్యవైశ్య క్యాస్ట్లో వధువు కావాలి. ఈ విధంగా ఆర్యవైశ్య క్యాస్ట్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా సమృద్ధిగా ఉన్నారు. అందుకని ఎవరైనా సరే ఉంటే వెంటనే మాకు నా పక్కన కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. బయోడేటా, ఫొటోస్ కూడా దానికి పంపిస్తే కనుక మీకు వెంటనే రెస్పాండ్ అవుతారు. బ్రాహ్మిన్స్లో అమ్మాయిలు 26 సంవత్సరాలు, 5'3" హైటు, MHS, యుఎస్లో 150Kలో ఉన్నటువంటి ఈ పాప. తగినటువంటి వరుడు కావాలి. 25 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది. అదేవిధంగా బ్రాహ్మిన్స్లో డాక్టర్, MBBS, గవర్నమెంట్ డాక్టరు. ఈ అమ్మాయి కూడా వరుడు డాక్టర్ అయితే ఓకే అంటుంది. ఈ పిల్లకు కూడా 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల బ్రాహ్మిన్స్లో కొంచెం హైఫై మ్యాచ్ల వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. 25 సంవత్సరాల వయసు, బ్రాహ్మిన్స్లో 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో జాబ్ చేస్తుంది. 21 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మరి అబ్బాయిలు కూడా చెప్పుకుందాం. 28 సంవత్సరాల అబ్బాయి, 5'9" హైటు, బీటెక్, యుఎస్లో 200Kలో ఉన్నాడు పిల్లాడు. 26 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లాడికి. బ్రాహ్మిన్స్లో వధువు కావాలి. యుఎస్లో ఉన్న అమ్మాయి అయితే ఇంకా హ్యాపీ అనమాట. 26 సంవత్సరాల అబ్బాయి, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. 14 లక్షల జీతంలో ఉన్నాడు. తగినటువంటి బ్రాహ్మిన్స్ అమ్మాయి కావాలి. అదేవిధంగా 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 18 లక్షల జీతంలో హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు. తగినటువంటి వధువు కావాలి. ఈ విధంగా మన దగ్గర అన్ని ఓసీ, బీసీ, ఎస్సీ, అన్ని కులాంతర వివాహాలు. అదేవిధంగా మనకి తెలియకుండానే మనకి ఒక్కోసారి అనుకుంటూ ఉంటాము ఎస్సీ మ్యాచెస్ ఉంటాయా లేదని. అలా ఏం లేదు. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో హిందువులు అయితే చాలు, తప్పనిసరిగా మనం అందరికీ చూడటం జరుగుతుంది.
ఓకేనండి, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఆ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత వీరా ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాల కాన్సెప్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్వాలేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు. అలాంటి వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అమ్మాయిల విషయంలో కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కదా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి సరే మీరు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని వ్యక్తిగతంగా కూడా కలిసి మాట్లాడవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వివాహం సమయం కూడా వస్తుంది, మూడాలన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇంకా చూసుకోవాల్సిన అవసరం టైం వస్తుంది. చాలామంది వివాహం అవ్వట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా సరే కుదరట్లేదని చాలా ఇబ్బంది పడి భయపడుతూ ఉంటారు. జాతక దోషాలు ఉన్నాయి, కానీ అవి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి చెప్పుకుంటే ఇంకా జాతక దోషం ఉంది కాబట్టి వివాహం చేసుకోమని వెళ్ళిపోతారేమో అని భయపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందంటారా? డెఫినెట్గానమ్మా. కొంతమందికి ఏంటంటే కనుక సంబంధాలు దగ్గరకు వచ్చి చెడిపోతూ ఉంటాయి. మన ఈ మధ్య ఒక పాపకి అలాగే జరిగింది. పాపం పెద్ద పెద్ద సంబంధాలట. అమ్మాయి వాళ్ళు కూడా కుటుంబం పెద్దది, అందుకని మంచి సంబంధాలే వచ్చాయి. కానీ దగ్గరగా వచ్చిన తర్వాత వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని తదుపరి వీళ్ళు ఫోన్లు ఎత్తట్లేదట. వాళ్ళ జాతకం చూపించుకోవడానికి మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అన్నీ చూసిన తర్వాత ఆ పిల్లకి అర్జెంటుగా కుంభ వివాహం చేద్దామండి అని చెప్పాను. అని ఈ కిందటి నెలలో చేయడం జరిగింది. ఇప్పుడు సంబంధం ఒకటి ముందుకు వచ్చింది, కుదురుతోంది అని తెలిసింది. రేపు అమావాస్య తర్వాత తాంబూలాలని తెలిసింది. అలా చేసుకుంటేనమ్మా తప్పనిసరిగా పరిహారానికి భగవంతుడి దయ వల్ల నీ యొక్క దోషాలు తీసేసిన తర్వాత మంచి రోజులు రావడం అనేది జరుగుతుంది. మనం పరిహారాలు చెప్పడమే కాకుండా ఏదైనా ఒక చిన్న మంత్రం కూడా ఉపదేశించడం వల్ల కూడా వివాహం కాని వాళ్ళకి వెంటనే వివాహం అవ్వడానికి మనం ఈ యొక్క ఆస్ట్రాలజీగా నా సర్వీస్ అయితే నేను చేస్తున్నాను. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'6" హైట్, MS 100Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైట్, బీటెక్, కేరళలో ఉంది అమ్మాయి, PR ఉంది, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'4" హైట్, బీటెక్, MHSC US లో 140Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డేనండి, ఆ విషయం గమనించుకోండి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైట్, బీటెక్, MS ఆస్ట్రేలియాలో 130Kలో ఉన్నటువంటి EMIకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5'5" హైట్, బీటెక్, 40 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'5" హైట్, MBBS MS డాక్టరు ఈ పాప, డాక్టర్ కానీ MD చేసిన అబ్బాయి కానీ చేస్తున్న అబ్బాయి కానీ కావాలంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'6" హైట్, బీటెక్, EMI కూడా US లో ఓన్ బిజినెస్ ఉంది ఈ పాప వాళ్ళకి. అదేవిధంగా హైదరాబాద్లో కూడా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు కూడా చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'7" హైట్, బీటెక్, MS US లో 120Kలో ఉన్నాడు ఈ పిల్లాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'7" హైట్, బీటెక్, కెనడాలో 130Kలో ఉన్నాడు, PR ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'9" హైట్, బీటెక్, IIT చేసి 1.5 కోర్ ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఇక్కడే అతని ప్యాకేజు. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైట్, బీటెక్, MBA, UKలో ఉన్నాడు ఈ పిల్లాడు, 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు MBBS MD డాక్టర్ వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు 6 అడుగుల హైట్, MS చేశాడు UKలోని, ఇతను కూడా హైదరాబాద్లోనే బిజినెస్ చేస్తున్నాడు, MS చేసి వచ్చి 15 కోట్ల టర్నోవర్ ఉంది, తగినటువంటి వధువు కావాలి, వెనకాల కూడా మంచి వెల్ సెటిల్డ్. 30 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్ 5'10" హైట్, ఆస్ట్రేలియాలో, ఇతను కూడా అక్కడ సిటిజన్షిప్ ఉంది, 100K వస్తుంది, PR ఉంది, ఓన్ హౌస్ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు.
ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో అమ్మాయిలకి కావచ్చు, అబ్బాయిలకి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా వాట్సాప్ నెంబర్ పంపిస్తే సరిపోతుంది. వీఆర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాల్సి చూస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది. ఏ వర్ణానికి సంబంధించిన వారు సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ అబ్బాయిల దగ్గర మినిమం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీ చదివి జాబ్ చేస్తున్నా పర్లేదు, డిగ్రీ చదివి ఏదైనా బిజినెస్ చేస్తున్నా పర్లేదు. అలాంటి వారు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. హిందువులు అయితే సరిపోతుంది. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సంప్రదించవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి కాల్ చేసి ఒకసారి వ్యక్తిగతంగా కూడా కలిస్తే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా చాలామందికి జాతకంలో దోషాలు ఉన్నాయి, వాటికి సంబంధించి నివారణ కావాలి, లేదంటే నిజంగా జాతకంలో దోషాలు ఉన్నాయా లేదా మీకు డౌట్ ఉంది, అవి క్లారిటీగా కావాలి అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్కి బయోడేటా అంటే పూర్తి వివరాలు పంపిస్తే కనుక ఖచ్చితంగా జాతక పరిశీలన చేసి జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియచేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ దోషాలకు సంబంధించి ఏమైనా పరిహారాలు చేయాలన్నా సరే మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో చేపిస్తూ ఉంటారు, లేదంటే మీరు చేయించుకున్నా పర్వాలేదు. కానీ వివాహం ఆలస్యం అవుతుంది అంటే కనుక ఒకసారి జాతక పరిశీలన మరొకసారి పరిశీలించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా. ఈ సంబంధాల విషయంలో చాలామంది ఆచుతూచి అడుగులు వేస్తూనే ఉంటారు. అయినా సరే ఎక్కడో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ కాలంలో చూస్తుంటే కనుక ఎవరి వివాహం ఎంత సక్రమంగా ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు కాదు ఎన్ని నెలలు ఉంటుంది అనే దగ్గరికి అయిపోయింది. సో అలాంటి పరిస్థితులు రాకూడదు అనుకుంటే ముందుగానే వాళ్ళ జాతక పరిశీలనతో పాటుగా ఇంకేమైనా చేస్తే మంచిది. అంటే సాధారణంగానమ్మా కొంతమంది ఏంటంటే కనుక మార్కులు వచ్చేసాయని పెళ్లి చేసేస్తారు. కానీ మార్కులు వచ్చిన వాళ్ళు ఎందుకు ఊడిపోతున్నారు, మార్కులు రాని వాళ్ళు అంటే పూర్వకాలం ఏం ఉండేవి కాదు కదా జాతకాలు, మరి వాళ్ళందరి సంసారాలు ఎందుకు బాగున్నాయన్నది ఒక 100 మార్కుల ప్రశ్న అనమాట. కారణం ఏమిటంటే కనుక వాళ్ళకి గ్రహాలు కానీ తర్వాత కొన్ని అంటే లాంగ్ లైఫ్లో నడుస్తున్నటువంటి దశ, అంతర్దశ, తర్వాత ప్రత్యంతర దశ, ఇలాంటి వాటిల్లో కూడా వీళ్ళకి ఎగ్నెస్ట్గా ఉంటే కనుక డైవర్స్ అయిపోవడానికి కారకత్వం అవుతుంటుంది. లోతుగా చూడకుండా పొంతనలు చేయడం వల్ల పాయింట్లు వచ్చేసేప్పుడు అందరూ కూడా పండిట్సే. అర్థమైంది. అప్పుడు ఈ దీంట్లో వచ్చేసి నెట్లో కొట్టేసుకుంటే జాతకం చూసేసాము, వచ్చేసాయి 20 మార్కులు వచ్చేసాయి, 30 మార్కులు వచ్చేసాయి అంటున్నారు. మరి ఎందుకు ఎలా అవుతుంది అంటే కొంచెం లోతుగా పరిశీలించాలి. ఎప్పుడైనా సరే పొంతనలు పైన మాత్రం దయచేసి చూసి మీరే పండిట్స్గా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే కనుక లోతుగా చూసే విధానం పాపం వీళ్ళకి కంప్యూటర్లో ఎంతవరకు పడితే అంతవరకే వస్తాయి తప్ప 100% చెప్పలేదు కంప్యూటర్స్. ప్లస్ వీళ్ళకి కూడా పాపం తెలీదు. అందువల్ల కొంచెం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఒకళ్ళిద్దరికి చూపించుకున్నాక నిర్ణయం తీసుకోండి. అంతేగాని కంగారు పడద్దు, తర్వాత బాధపడద్దు. అవునమ్మా, మంచి విషయం తెలియజేశారు. మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5 హైట్, బీటెక్, యూఎస్లో 180Kలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి. కమ్మ క్యాస్ట్లోనే 30 సంవత్సరాలు, 5'3" హైటు, యూఎస్లో 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, MBA, ఇక్కడ హైదరాబాద్లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, MTech, EMI, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, చార్టర్ అకౌంటెంట్, 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కమ్మ క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5'3" హైటు, MBBS, MD, డాక్టరు, తగినటువంటి హైదరాబాద్లోనే ఉంటారు వీళ్ళు, తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు కావాలి. 28 సంవత్సరాలు, కమ్మ క్యాస్ట్, 5'6" హైటు, MTech, EMI, బెంగళూరులో 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఈ అబ్బాయిలు చౌదరి క్యాస్ట్లో 32 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, నిట్లో చేశాడు అతను MS, యూఎస్లో 130Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఈ కమ్మ క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, MHSC, కెనడాలో 120Kలో ఉన్నాడు, PR ఉంది, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, MHSC, ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు, ఇతను PR ఉంది, తగినటువంటి వధువు కావాలి, 120K. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, MBBS, MD, డాక్టరు, తగినటువంటి వధువు కావాలి.
కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-11 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు ఈ బాబు, తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 34 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 31 సంవత్సరం 5-11 హైటు 1,20,000 జీతంలో ఉన్నాడు. వీళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అండి, కోటీశ్వర్లే. అందువల్ల ఎవరైనా సరే సౌదరి క్యాస్ట్లో అమ్మాయిలు కావాలన్నా అబ్బాయిలు కావాలన్నా సరే మమ్మల్ని వెంటనే మీరు సంప్రదించవచ్చు. ప్రత్యేకించి రెండో వివాహానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు మీరు కూడా తీసుకునే జాగ్రత్తలు ఏమున్నాయి? సెకండ్ మ్యాచ్ అనగానేనమ్మా ఆల్రెడీ ఒక్కసారి ఇదైపోయిన వలన వీళ్ళకి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి చాలా జాగ్రత్తగానే చూడటం జరుగుతుంది, అంతా బాగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాల వల్ల బ్రేక్ అయిపోతూ ఉంటాయి. దానివలన వీళ్ళు రెండోసారి కూడా అలాగే జరుగుతుందేమోనని మరీ భూతద్దం పట్టుకుని కూర్చోవడం కూడా అంత భావ్యం కాదు. అందరూ అలాగే ఉంటే ప్రపంచం ఆగిపోతుంది కదా. అందువల్ల కొంచెం పట్టు విడుపు ఉండాలి. అప్పుడు అలా జరిగిందండి, అప్పుడు ఆ నక్షత్రం అండి అందుకు ఇలా జరిగిందండి, ఆ నక్షత్రం వాళ్ళు వద్దండి, ఆ రాశి వాళ్ళు వద్దండి, ఇలా రకరకాలుగా మనకి చెప్తూ ఉంటారు. అందువల్ల అవన్నీ కూడా చూసుకుంటూ వాడి కుటుంబ వివరాలు తెలుసుకొని కొంచెం లోతుగా డీటెయిల్డ్గా తెలుసుకున్నాక టైం తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతేగాని అబ్బాయికి జుట్టు లేదండి మా పిల్ల ఒప్పుకోదు, లేకపోతే ఆ అబ్బాయి సన్నగా ఉన్నాడు మా పిల్ల మరి చేసుకుంటాడా, లేకపోతే అమ్మాయి లావుగా ఉంది మాకు వద్దండి వేరే మ్యాచ్ చూపించండి, లేట్ మ్యాచ్ అయినా పర్వాలేదు, ఇలా రకరకాల ఐడియాస్ మన దగ్గరికి వస్తారు. వీటిలన్నింటికన్నా కూడా టైము చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్, చాలా ఇంపార్టెంట్ కూడా. అందువల్ల టైంకి పెళ్లి చేయాలి కదా. మనం ఒక్కసారి దెబ్బతిన్నాము, తర్వాతన్నా పిల్ల పాపలతో వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఎంక్వైరీ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. గట్టిగా ఎంక్వైరీ చేసుకోండి. సంబంధాలు బాంధవ్యాలు కలవనంతసేపు వాళ్ళెవరో మనమెవరో మనం ఏ క్వశ్చన్ వేయచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. మొదటి వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించి సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా, ఎలాంటి సంబంధాలు కావాలని సరే చూపిస్తూ ఉంటారు. ఒక హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారే సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే కనుక మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే సంప్రదించవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి అయినా సరే మీరు ఒకసారి కాల్ చేసి మాట్లాడి వ్యక్తిగతంగా కూడా కలిస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జాతక పరిశీలన కావాలి అని ఎవరైనా అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే తప్పనిసరిగా జాతక పరిశీలన చేస్తారు. జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తుంటారు. లేదంటే మీరు ఎక్కడైనా సరే చేయించుకున్నా సరే పర్వాలేదు. ఒకసారి జాతక పరిశీలన, వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటే కనుక తప్పనిసరిగా జాతక పరిశీలన చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. కాపు గెస్ట్ అమ్మా, అబ్బాయిలు చెప్పుకుందాం. ఫస్ట్ 30 సంవత్సరాల అబ్బాయి ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్లోని 30 సంవత్సరాలు బీటెక్ ఐఐటి చేశాడు. ఇతనికి 3 కోట్లు వస్తుంది సంవత్సరానికి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కాపు క్యాస్ట్లోని 28 సంవత్సరాల అబ్బాయి 5'10" హైటు 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 31 ఇయర్స్, బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, నెలకి ₹1,00,000 వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు బీటెక్ ఎంఎస్, ఇతను కూడా 30 లక్షలు వస్తుంది పర్ యాన్యువల్ ఇన్కమ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'9" హైటు బీటెక్, ఇతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. మున్నూరు కాపు వాళ్ళు కూడా ఆ అమ్మాయిలకి సంబంధాలు కావాలంటే వెంటనే రావచ్చు. కాపు క్యాస్ట్లో అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం. మున్నూరు కాపు కూడా కాపు క్యాస్ట్లో 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంఎస్, యూఎస్లో 100Kలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు 18 లక్షల జీతంలో ఉంది, 5'6" హైటు, హైదరాబాద్లోనే, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంట్, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ ఎంఎస్, 100Kలో ఉంది, తగినటువంటి అబ్రాడ్ వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు
బీటెక్ 7 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం, 5'4" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, మన హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టర్. ఈ అమ్మాయికి కూడా డాక్టర్ MD కానీ MS కానీ చేస్తున్న అబ్బాయి అయినా ఓకే అంటున్నారు. వెల్ సెటిల్డ్ అండి. సంబంధాలన్నీ కూడా ఆలోచించుకొని ఫోన్ చేయండి. ఓకేనండి. వివాహానికి సంబంధించి మంచి సంబంధాలు కావాలనుకున్న ఎవరికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తేనే సరిపోతుంది. కొంతమంది లైవ్లో మాట్లాడగలుగుతారు, మరి కొంతమందికి మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఎలాంటి వారైనా సరే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే వీర్ ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. ఈ మనకి లైవ్లో వినిపించే మాత్రం కొన్ని సంబంధాలు మాత్రమే, చాలా సంబంధాలు అయితే ఉన్నాయి. చాలామంది బయట అమ్మాయిలు దొరకట్లేదు అంటున్నారు, కానీ వీరి దగ్గర అమ్మాయిల సంబంధాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కనుక మీకు మంచి సంబంధం కావాలనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్ 9154690099. ఈ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. ఫోటో, డీటెయిల్స్ పంపిస్తే కనుక వీర్ ఆఫీస్ నుంచే కాల్ చేసి మాట్లాడతారు. మీకు నచ్చిన సంబంధాలు, మీరు మెచ్చిన సంబంధాలు మీకు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా సంబంధాలు చూసుకునేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగులు వేయండి. ఇది ఒక జీవితానికి సంబంధించిన విషయం, ఇద్దరు జీవితాలు కలిపి ముడివేసే విషయం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసుకుని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందడుగు వేయడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. గౌడ్స్ క్యాస్ట్లో 25 సంవత్సరాల పాప, 5'3" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల, 11 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ 21 lakhs ప్యాకేజీలో హైదరాబాద్లోనే పనిచేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ యూఎస్లో ఉంది, 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, 10 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లోనే బీటెక్ చేసి జాబ్ చేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయిలు గౌడ్స్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. అబ్బాయిలు గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ ఎంఎస్ చేసి 2 కోట్ల ప్యాకేజీలో ఉన్నాడు ఇతను, తగినటువంటి వధువు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డ్ అండి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, చార్టర్ అకౌంటెంట్, 2 లక్షలు వస్తుంది నెలకి, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ MS యూఎస్లో 150Kలో ఉన్నాడు, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, చార్టర్ అకౌంటెంట్, ఈ అబ్బాయి 15 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ కాదు, ముదిరాజ్ క్యాస్ట్ 22 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ ఈ అమ్మాయి కూడా తగినటువంటి వరుడు కావాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, MBBS MD డాక్టరు, తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ MHS యూఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MS యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ MBA హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ కులాంతర వివాహం కూడా చూస్తారు వీళ్ళు. అమ్మాయి వయసు 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ MBA ఈ అమ్మాయి కూడా 90 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వీళ్ళందరూ వెల్ సెటిల్డేనండి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ యూఎస్లో 180Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ హైదరాబాద్లోనే 24 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ MBA బిజినెస్ చేస్తున్నాడు, 30 లక్షల టర్నోవర్ అవుతుంది, సంవత్సరానికి 30 లక్షలు వస్తుంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'4" హైటు, ICICI బ్యాంకులో పనిచేస్తున్న ఈ పిల్లకి 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి 26 సంవత్సరాలు, MBA చేసి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు, 11 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు, ఎంటెక్ చేసి యూఎస్లో 150Kలో ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, 110Kలో ఉన్నాడు, 28 సంవత్సరాలు, తగినటువంటి వధువు కావాలి. హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, బిట్స్ పిలానీలో చదువుకుంది. ఈ అమ్మాయి 18 లక్షల ప్యాకేజీలో ఉంది, విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి. 27 సంవత్సరాలు 5'6" హైటు, MBA, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ్ క్యాస్టు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఓకేనండి. వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే మంచి సంబంధాలు కావాలనుకునే వారికి వాట్సాప్ నెంబర్ వచ్చి 9154690099. ఈ నెంబర్ మీకు వాట్సాప్ సింబల్తో స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, ఎల్లో కలర్ లెటర్స్లో. ఆ నెంబర్కి ఎవరికైతే మంచి సంబంధాలు కావాలనుకుంటున్నారో, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, వారి యొక్క ఫోటో, బయోడేటా ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే సరిపోతుంది. మొదటి వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, రెండో వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, కులాంతర వివాహానికి సంబంధించిన సంబంధాలు కావాలన్నా, అబ్రాడ్ సంబంధాలు కావాలన్నా డీటెయిల్స్ పంపిస్తే సరిపోతుంది. వీరి ఆఫీస్ నుంచి కాల్ చేసి మీతో మాట్లాడి మీ నుంచి కూడా మరికొన్ని వివరాలు తీసుకుని మీకు ఎలాంటి సంబంధాలు కావాలో తెలుసుకుని అలాంటి సంబంధాలు మీకు చూపిస్తూ ఉంటారు. హిందువులు అయితే సరిపోతుంది, ఏ వర్ణానికి సంబంధించిన వారైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. అబ్బాయిలు అయితే మాత్రం మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అమ్మాయిల విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు కాబట్టి ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, రెండోది దిల్సుఖ్ నగర్. వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఆ నెంబర్స్కి సరే మీరు కాల్ చేసి ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లైవ్లోనే మాట్లాడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ పంపించినా సరే వాట్సాప్ నెంబర్కి వీరి ఆఫీస్ నుంచి కాల్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇన్ కేసు జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయి, వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటే కనుక ఇదే వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపిస్తే కనుక తప్పనిసరిగా జాతకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటే కనుక దానికి సంబంధించిన కారణాలు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైతే వీరి ఆధ్వర్యంలో హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ఎస్సీ మాలా క్యాస్ట్ అమ్మ, 24 సంవత్సరాలు, బీటెక్, MBA, MS, యూఎస్లో ఉంది పిల్ల, 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలాలోనే 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, అబ్బాయి 5'9" హైటు, ఎంటెక్ చేసి IIT 270Kలో ఉన్నాడు, యూఎస్లో, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, హైదరాబాద్లోనే 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ హిందూస్, అందరూ కూడా మన దగ్గర హిందూసే ఉంటారు, ఆ విషయం గమనించుకోండి. 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, MS, యూఎస్లో 140Kలో ఉన్నటువంటి అమ్మాయికి మాదిగా క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, IIT చేసి అమ్మాయి బెంగళూరులో 40 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్లోనే అబ్బాయి 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, MS, యూఎస్లో 150Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మాదిగా క్యాస్ట్ 27 సంవత్సరాలు, సైంటిస్ట్, ఇతను మన హైదరాబాద్లోని 32 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం కూడా మన దగ్గర ఉంటాయి, అది కూడా మచ్చుకి 1-2 చెప్తాను నేను. ఒకటి ఏంటంటే కులాంతర వివాహం 29 సంవత్సరాలు, 5'5" హైటు, IIT చేసింది పిల్ల, 1 కోర్ ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, MBA, మేనేజర్గా పనిచేస్తుంది, 60 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం 30 సంవత్సరాలు, MS చేసి యూఎస్లో 250Kలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 31 సంవత్సరం, 5'10" హైటు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చాలామంది ఉంటారండి, సమయాభావం చేత కొంచెం తక్కువే చెప్తూ ఉన్నాను. రెండో పెళ్ళికి అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఉన్నారు. ముందు అబ్బాయిలకు చెప్పేసి ఆ తర్వాత అమ్మాయిల దగ్గరికి వస్తాను. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'10" హైటు, అబ్బాయి 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, రెండో పెళ్ళికి వధువు కావాలి. తర్వాత క్షత్రియ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 37 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, 19 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి రెండో పెళ్ళికి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 35 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, MBA, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, రెండో పెళ్ళికి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ కులాంతర వివాహం చూస్తారు, 28 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయికి నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 34 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో ఎంప్లాయ్ అండి పిల్లాడు. గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు సెకండ్ మ్యాచ్ అయినా పర్వాలేదు అనుకుంటే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. సమయాభావం చేత ఇక్కడితో నేను ఆపుతున్నాను. శ్రీమాత్రే నమః.
ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రేనమ్మ. రైట్, చూసారు కదండి, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.